ఇది చాలా క్లియర్ క్లాస్ డివైడ్ కనిపించింది. ఇప్పుడు ఆప్ గెలిచిన సీట్లలో మీరు చూస్తే రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్, స్లమ్స్, పేద ప్రజలున్న నియోజకవర్గాలు ఆప్ గెలిచింది. ఇప్పుడు 12 రిజర్వ్ సీట్స్ ఉన్నాయి ఢిల్లీలో, అందులో 8 ఆప్ గెలిచింది. ఇక మిగతా 14 కూడా మీరు ఒకసారి గెలిచిన సీట్లను మనం కనుక మ్యాపింగ్ చేస్తే చాలా క్లియర్గా సోషల్గా, ఎకనామిక్గా బాగా బలహీనమైన వర్గాలకు చెందినటువంటి వారున్న ప్రాంతాల్లో ఆప్ గెలిచింది. అంటే ఆప్ తన ఓట్ బేస్ను తమ ప్రైమరీ క్లాసెస్ అంటే పేదలు, అణగారిన కులాలు, అణగారిన వర్గాలు, లోయర్ మిడిల్ క్లాసెస్లో ఆప్ నిలబెట్టుకోగలిగింది. మీరు ఓటింగ్, అందుకే ఓటింగ్ పర్సంటేజ్ చూసినా మీరే చెప్పినట్టు 10% డ్రాప్ అయినా గ్యాప్ చాలా మైనర్గానే బీజేపీతో గ్యాప్ ఉంది. అంటే ఆప్ ఓట్ బేస్లో ఉన్న ప్రాథమికమైన ఓటర్ ఎక్కడ పోలే, నిలబడ్డాడు. ఇంత ఓటమి తర్వాత కూడా నిలబడ్డాడు. అందుకే 22 సీట్లు వచ్చాయి. మీరు 600 ఓట్లతోనే సిసోడియా ఓడిపోయాడు, 4000 ఓట్లతోనే కేజ్రీవాల్ ఓడిపోయాడు, చాలా సీట్లలో తక్కువ ఓట్లతో కూడా ఓడిపోయారు. సో ఇంకా మనకు డేటా పూర్తి స్థాయిలో వస్తే అర్థమవుతుంది ఎంత తక్కువ సీట్లు. దాదాపు 10 కనిపిస్తున్నాయి సార్, దాదాపు 10,000 ఆ లెవెల్లో ఓడిపోయారు. అందువల్ల క్లియర్గా తన ప్రైమరీ క్లాసెస్లో మొదటి నుంచి కూడా సోషల్లీ, ఎకనామికలీ మార్జినలైజ్ కమ్యూనిటీస్లో ఆప్కు బలం ఉంది. అక్కడ తన బలాన్ని నిలబెట్టుకుంది. ఎక్కడ ఓటు దెబ్బతిన్నది అంటే ఫ్లోటింగ్ ఓటర్. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు ఓటేసి లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఓటర్ ఉన్నాడు. ఆ ఫ్లోటింగ్ ఓటర్ ఎవరు అంటే అప్పర్ క్లాసు, అప్పర్ కాస్టు, అర్బను, మిడిల్ క్లాసు, ఎడ్యుకేటెడ్, వీళ్ళు. ఈ సెక్షన్ ఓటర్లు ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఆప్ కోటేశారు, మీరు లోక్సభ ఎలక్షన్లకు బీజేపీ కోటేశారు. అంటే వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ కాదు, బీజేపీకి హోస్టైల్గా ఉన్న ఓటర్ కాదు. మీరు అందుకే మీరు బీజేపీ ఓటు బేస్, బీజేపీ గెలిచిన సీట్లను మ్యాపింగ్ చేయండి. క్లియర్గా అవుటర్ ఢిల్లీ, సెమీ అర్బన్ ఏరియాస్లో గెలిచింది. అక్కడ గుజ్జర్లు, జాట్లు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గెలిచింది. గుజ్జర్లు, జాట్లు మొదటి నుంచి కూడా బీజేపీకి స్ట్రాంగ్ ఓట్ బేస్. బీజేపీకి భారతీయ జనసంఘ్ కాలం నుంచి కూడా బలమైన ఓట్ బేస్ ఏంటి అంటే పంజాబీ మైగ్రెంట్స్, అప్పర్ కాస్ట్, గుజ్జర్స్, మీకు జాట్స్ మొదటి నుంచి కూడా పవర్ఫుల్ సపోర్ట్ బేస్. ఇప్పుడు మీకు ఆతీషి పైన పోటీ చేసిన రమేష్ బిదూరి కూడా గుజ్జర్ లీడర్. సో అందువల్ల ఆ సెక్షన్లో గెలిచారు.